ఏబీ ట్యుటోరియల్ ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇవి మండలం వారీగా ఎవరైతే ఉంటారో ఎంఈఓలు అనమాట, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, వీరి యొక్క భర్తీ అనేది ప్రజెంట్ జరగట్లేదు అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి ఒక డిస్టిక్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవైపు 10th క్లాస్ పరీక్షలు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం మండల విద్యాధికారుల కొరత అయితే ఎక్కువగా ఉన్నదంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఎంఈఓల విద్యాపాలన గాడి తెప్పుతుంది. జిల్లాలో వచ్చేప్పటికీ ఈ యొక్క వికారాబాద్ అనే డిస్టిక్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 మండలాలకు గాను ఒక్క మండలానికి తప్ప మిగతా 17 మండలాలకైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఉన్నారంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారు జిహెచ్ఎంసి. పాఠశాలను విద్యార్థులను బోధిస్తున్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులే వీరు ప్రజెంట్ అయితే సీనియారిటీగా ఎవరైతున్నారో వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు ఇన్ఛార్జీలుగా అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అదేవిధంగా సమావేశాలు ఇవన్నీ నిర్వహిస్తున్నప్పటికీ వీటి యొక్క ప్రక్రియ అయితే ప్రజెంట్ చేపట్టలేదు. అంటే ప్రమోషన్స్ అనమాట. సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో టీచర్స్లో వాళ్ళని ఎంఈఓగా ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ ప్రమోషన్స్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ రాబోయేటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలంటే మండలానికి సంబంధించి ఈ యొక్క ఎంఈఓ ఆఫీసర్ గారు ఎవరైతే ఉంటారో వారి యొక్క నిర్ణయాలకు అనుగుణంగానే వీళ్ళు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇక్కడ మనకి స్పష్టమైన ఒక ఎంఈఓ లేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ నడపాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. హామీలే తప్ప ఆచరణ లేదు. ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ రూల్స్కి సంబంధించిన కేసు వల్ల కొన్నాళ్ళు విద్యాధికారుల నియామకాలు లేకుండా పోయాయి. పాలన కొనసాగడానికి ఇన్ఛార్జ్ సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులను నియమిస్తూ నెట్టుకొస్తున్నారంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీచర్ పోస్ట్ వేకెన్సీస్ అయితే వేలలో ఉన్నాయన్నమాట. మనకి ప్రజెంట్ అయితే కొన్ని గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి, అదేవిధంగా మోడల్ స్కూల్స్ కానీ గురుకులాలకు సంబంధించి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ పద్ధతి కానీ గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి లెక్చరర్ పోస్ట్ కానివ్వండి భర్తీ చేయడం జరిగింది అరకొరగా. మనకైతే కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో ఎటువంటి సమయంలో వచ్చినా సరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం కంప్లీట్ అప్డేట్స్ అనేవి ఈ యొక్క ఛానల్ ద్వారా ఇవ్వబడుతుంది. ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.